అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సాధారణ విషయం గురించి మాట్లాడుకోవడం లేదు. కాలం ఎక్కడ మొదలైంది, అసలు ఈ సృష్టికి పునాది ఎప్పుడు పడింది అనే ఒక మహా అద్భుత రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి మీ కళ్ళు మూసుకుని ఊహించండి. ఈ అనంతమైన విశ్వం లేదు, సూర్యచంద్రులు లేరు, గాలి లేదు, నీరు లేదు, ఆఖరికి ఈ ఆకాశం కూడా లేదు. అంతా ఒక గాఢాంధకారం, శూన్యం. కానీ ఆ శూన్యం లోపల ఒక మహాశక్తి నిద్రపోతుంది. ఆ శక్తే పరబ్రహ్మతత్వం. కోట్లాది ఏళ్ల నిశ్శబ్దం తర్వాత ఆ పరమాత్మ మనసులో ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పమే సృష్టి. చీకటిని చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్మిన ఆ మొదటి క్షణమే మనం జరుపుకునే ఉగాది. ఇది కేవలం పండుగ కాదు, ఇది ఈ చైతన్యవంతమైన విశ్వం యొక్క పుట్టినరోజు. ఆ సృష్టికర్త తన దివ్యమైన కళ్ళను తెరిచి ఈ లోకాన్ని చూడడం ప్రారంభించిన మంగళప్రదమైన వేళ ఇది. ప్రళయకాలం తర్వాత సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఒక అద్భుతమైన పద్మం ఉద్భవించింది. ఆ పద్మమే ఈ సృష్టికి కేంద్రం. ఆ కమల గర్భంలో జన్మించారు చతుర్ముఖ బ్రహ్మదేవుడు. కానీ బ్రహ్మదేవుడు పుట్టగానే ఆయనకు అన్నీ తెలిసిపోలేదు. నేను ఎవరిని, నా చుట్టూ ఉన్న ఈ జలరాశి ఏమిటి అని ఆయన విస్తుపోయారు. తన మూలాన్ని వెతుక్కుంటూ ఆ పద్మనాళం గుండా కొన్ని వేల ఏళ్ళు ప్రయాణించారు. అయినా ఆది దొరకలేదు, అంతం దొరకలేదు. అప్పుడు ఆయనకు ఒక ఆకాశవాణి వినిపించింది. అదే తప తప. ఆ మాట విని బ్రహ్మదేవుడు కొన్ని వేల దివ్య సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశారు. ఆ తపస్సు వల్ల ఆయనలో జ్ఞానజ్యోతి వెలిగింది. సృష్టి చేయాలనే తపన మొదలైంది. అలా ఆయన చైత్రశుద్ధ పాడ్యమి నాడు తన మనసుతో ఈ లోకాన్ని సృజించడం మొదలుపెట్టారు. పంచభూతాలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ఒక క్రమ పద్ధతిలో అమర్చారు. అందుకే ఈరోజు మనం చేసే ప్రతి పని ఆ బ్రహ్మదేవుని ఆశీస్సులతో కొత్త జవసత్వాలను పొందుతుంది. మనం కాలం అంటే గడియారంలో తిరిగే ముళ్ళు అనుకుంటాం. కానీ పురాణాలు చెప్పే కాలం ఎంతటిదో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. మనకు ఒక ఏడాది గడిస్తే అది దేవతలకు కేవలం ఒక రోజు. అలాంటి దేవతల వేల సంవత్సరాలు గడిస్తే అది బ్రహ్మదేవునికి ఒక పగలు. ఆయన ఒక్కసారి కనురెప్ప వేసి తీసేలోపు ఇక్కడ భూమి మీద ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోతాయి. ఎంతోమంది జన్మిస్తారు, మరణిస్తారు. ఈ అనంతమైన కాలచక్రంలో మనం ఎంతటి అల్పజీవులమో ఒక్కసారి గమనించండి. అయినా ఆ సృష్టికర్త మనకు ఈ జీవితాన్ని ఇచ్చారు. ఎందుకు? కేవలం తినడానికి, నిద్రపోవడానికి కాదు. ఆయన సృష్టించిన ఈ ప్రకృతిని ప్రేమిస్తూ ధర్మబద్ధంగా బతకడానికి. ఉగాది రోజున మనం పంచాంగం ఎందుకు వింటామంటే ఆ కాలపురుషుడికి శిరస్సు వంచి నమస్కరించడానికి. తండ్రి, ఈ అనంతకాలంలో నా ప్రయాణం సుఖమయం చేయి అని వేడుకోవడానికి. కాలం అంటే భగవంతుని స్వరూపం. ఆ కాలాన్ని వృధా చేయడం అంటే దేవుడిని అవమానించడమే. సృష్టి మొదలైన కొత్తలో అజ్ఞానం అనే అంధకారం లోకాన్ని కమ్మేసింది. సోమకాసురుడు అనే రాక్షసుడు జ్ఞానానికి మూలమైన వేదాలను దొంగిలించాడు. వేదాలు లేకపోతే ఈ లోకంలో ధర్మం ఉండదు, నీతి ఉండదు. అప్పుడు ఆ స్థితికారుడైన విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తారు. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించిన పవిత్రమైన రోజు కూడా ఈ ఉగాది నాడే. అంటే మనకు జ్ఞానజ్యోతిని మళ్ళీ ప్రసాదించిన రోజు ఇది. మనం
ఉగాది పచ్చడిలో వేప పూత వేస్తాం, అది చేదుగా ఉంటుంది. బెల్లం వేస్తాం, అది తీపిగా ఉంటుంది. మనం జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ఈ రెండిటిని ఆ దేవుడు మనకిచ్చిన ప్రసాదంలాగే స్వీకరించాలి. ఆ స్థితప్రజ్ఞతే అసలైన భక్తి. మత్స్యావతారం ద్వారా వేదాలను రక్షించి జ్ఞానాన్ని నిలబెట్టిన ఆ పరమాత్మ ఈ కాలచక్రంలో మనకు కొన్ని సంకేతాలను కూడా ఇచ్చారు. ఉగాది పర్వదినం కేవలం ఒక సంవత్సరం ముగింపు కాదు, ఇది మన ఆత్మను మేల్కొలిపే సమయం. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. పురాణాల ప్రకారం కలియుగం అంటే కేవలం అధర్మం మాత్రమే కాదు. ఈ యుగానికి ఒక ప్రత్యేకత ఉంది. కృతయుగంలో వేల ఏళ్ళు తపస్సు చేస్తే కానీ లభించని మోక్షం ఈ కలియుగంలో కేవలం భగవంతుని నామస్మరణతోనే లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయన ప్రతి అణువులోనూ ఒక శక్తిని నింపారు. ఆ శక్తే మనలోని ప్రాణం. మనం పీల్చే శ్వాస ఆ బ్రహ్మదేవుని ఆజ్ఞ, మనం నడిచే నడక ఆ విష్ణుమూర్తి సంకల్పం. కానీ మనం ఈ మాయాలోకంలో పడి ఆ మూలాన్ని మర్చిపోతున్నాం. ఉగాది రోజున చెట్లు చిగురించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా? గడ్డగట్టే చలిని తట్టుకుని ఎండిపోయిన కొమ్మలు కూడా మళ్ళీ పచ్చని ఆకులతో కలకలలాడుతూ ఉంటాయి. ఇది మనకు దేవుడు ఇచ్చే అతిపెద్ద సందేశం. నీ జీవితం ఎంతటి కష్టాల్లో ఉన్నా, ఎంతటి అంధకారంలో ఉన్నా కాలం మారుతుంది. నా మీద నమ్మకం ఉంచు, నీ జీవితం కూడా మళ్ళీ చిగురిస్తుంది అని ప్రకృతి ద్వారా ఆ దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? కోకిల ఉగాది రాగానే ఎందుకు పాట పాడుతుంది? అది ఆ సృష్టికర్తను స్తుతిస్తూ పాడే మంగళగానం. ఆకాశంలో సూర్యుడు ముందే ఉదయించి లోకానికి వెలుగునివ్వడం అది ఆ పరమాత్మ చేసే నిత్య పూజ. ఈ ప్రకృతిలో ప్రతిదీ ఒక క్రమశిక్షణతో సాగుతుంటే మనిషి మాత్రం ఎందుకు దారి తప్పుతున్నాడు? ఉగాది రోజున మనం పంచాంగం విన్నప్పుడు అందులో కందాయ ఫలాలు లేదా రాజపూజ్య అవమానాలు చూసుకుంటాం. ఇవన్నీ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు నీకు గౌరవం దక్కితే అది దేవుడు ప్రసాదం, రేపు అవమానం జరిగితే అది నీ కర్మఫలం. ఈ రెండిటిని ఆ బ్రహ్మదేవుడి పాదాల దగ్గర పెట్టి ప్రశాంతమైన మనసుతో ముందుకు సాగడమే నిజమైన ఆధ్యాత్మికత. ఈ ఉగాది నుండి సంకల్పం తీసుకోండి. రోజుకు కనీసం 5 నిమిషాలు ఆ సృష్టికర్తను తలుచుకోండి. కళ్ళు మూసుకుని బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించిన ఆ క్షణాన్ని ఊహించుకోండి. మీలో ఒక కొత్త శక్తి ప్రవహించడం మీరు గమనిస్తారు. మనం చేసే ప్రతి ధర్మం, మనం మాట్లాడే ప్రతి నిజం ఆ బ్రహ్మదేవుడి సృష్టికి మనం ఇచ్చే గౌరవం. మనం పండుగ నాడు కట్టుకునే కొత్త బట్టలు మన ఆత్మ పొందే కొత్త జన్మకు సంకేతం. మనం చేసుకునే ధూపదీప నైవేద్యాలు మనలోని భక్తికి భగవంతుడికి చేరవేసే మార్గాలు. అందుకే ఈ ఉగాదిని కేవలం ఆచారంగా కాకుండా ఒక ఆత్మాన్వేషణలా జరుపుకుందాం. చివరగా ఈ ఉగాది పండుగ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఒకటి ఉంది. చెట్లు తమ పాత ఆకులను వదిలేసి కొత్త చిగుళ్లను తొడుగుతాయి. అలాగే మనలో ఉన్న ద్వేషం, కోపం, అసూయ అనే పాత ఆకులను వదిలేసి మనసులోని ప్రేమ, భక్తి అనే కొత్త చిగుళ్లను పెంచుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక చిన్న విన్నపం. ఈ ఉగాది రోజున కేవలం కొత్త బట్టలు వేసుకోవడమే కాదు, ఒక మంచి పని చేయండి. ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు అందరిలోనూ ఉన్నాడు. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ సృష్టికర్త కరుణా కటాక్షాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆధ్యాత్మిక రహస్యాలను
మీ పిల్లలకు చెప్పండి. మన సంస్కృతిని కాపాడండి. ఈ వీడియో మీకు నచ్చితే భక్తితో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.